తిరువురు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధిపై అదే పార్టీకి చెందిన నేత బరిగల కోటేష్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ తిరువురు ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీకి అమ్ముడు పోయాడంటూ ఆరోపణలు చేశారు. దళిత మానసిక వికలాంగ యువతిపై 6 వ్యక్తులు అత్యాచారం చేసి 6 నెలల గర్భవతిగా ఉండగా స్థానిక ఆసుపత్రిలో డాక్టర్ సహకారంతో గర్భస్రావం చేశారని ఆరోపించారు. సదరు దురాగతాన్ని తిరువురు ఎమ్మెల్యే రక్షణ నిధి నిందితులతో కొమ్మక్కై నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేత బరిగల కోటేష్ మీడియాతో మాట్లాడారు. నా పేరు బరిగల కోటేష్. నేను తిరువురు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి శాసనసభ్యునిగా ప్రయత్నాలు ఈ 2024 ఎలక్షన్స్కి నేను ఒక ఆశావాహిని. నేను ఆ నియోజకవర్గంలో గత 14 సంవత్సరాలుగా నేను నివసించుకుంటున్నాను. ఈ క్రమంలో నేను నా నియోజకవర్గంలో కొంత అభివృద్ధి కోసం, సమస్యల కోసం తెలుసుకుంటూ క్రమంలో ఈ ప్రపంచంలో ఎవరు ఊహించని విధంగా ఒక నేరం బయటకు వచ్చింది. అది తెలిసిన వెంటనే నేను చాలా ఊహించని విధంగా నేను తట్టుకోలేక ఆ పరిస్థితిలో నేను కూలబడిపోయాను. ఈ దేశంలో గత కొద్ది సంవత్సరాల క్రితం నిర్భయ అనే ఒక మహిళ మీద ఢిల్లీలో ఒక గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఈ ప్రపంచం ఉలిక్కిపడి ఎన్నో చట్టాలు తీసుకొచ్చి వాహనాలకి ఉన్న బ్లాక్ ఫిల్మ్ని నిరోధించడం జరిగింది. ఇదే క్రమంలో పక్క రాష్ట్రం తెలంగాణలో ఒక మహిళ ఇలాగే జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దిశ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరువూరు నియోజకవర్గంలో ఈ సంఘటన జరగటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన దళితులు మైనార్టీ పక్షపాతిగా పనిచేస్తున్నారు. వీరు ఈ ప్రభుత్వంలో ఈ జరిగిన సంఘటన ఎంతో బాధాకరం. ఒకటి గమనించండి, ఒక దళిత కులానికి చెందిన మహిళ, మెంటల్లీ డిజేబుల్డ్ ఒక మహిళపై 6 వ్యక్తులు కంటిన్యూస్గా గత 10 నెలల నుండి ఆ అమ్మాయిపై శారీరకంగా అనుభవించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆ మహిళకి 6 నెలల గర్భం దాల్చింది. తన కుటుంబంలో తన తండ్రికి పక్షవాతం, అతను మాట్లాడలేడు, మూగవాడు, తల్లి చనిపోయింది, ఒక తమ్ముడు సాయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఈ సంఘటన బయటికి తెలియగానే ఆ గ్రామ పెద్దలు అయిన కొంతమంది దీన్ని పంచాయతీ చేశారు. ఈ పంచాయతీ అనేది అసలు ఉందా ఈ భారత రాజ్యాంగంలో? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎక్కడైనా పంచాయతీలు చేసుకోమని ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు కొన్ని విధాలుగా డిపార్ట్మెంట్స్ ఆయన రాసి దాని ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. ఏదైనా నేరం జరిగినప్పుడు సంబంధించిన పోలీస్ స్టేషన్లో మనం ఫిర్యాదు ఇవ్వాలి. తర్వాత ఆ పోలీస్ స్టేషన్ వారు సంబంధించిన న్యాయస్థానానికి దాన్ని పంపించి విచారించి ఇచ్చిన ఫిర్యాదు పట్ల విచారించి తగు న్యాయం జరుగుతుంది. కానీ వీళ్ళెవరు ఈ అమ్మాయికి పంచాయతీ చేయడానికి, మరీ ముఖ్యంగా చెప్తాను, నా అన్న ప్రభుత్వమైన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి తమ్ముడిగా నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వంలో ఈ పంచాయతీలు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే పనిచేస్తున్న వ్యక్తి విజయవాడ మహానగరంలో 125 అడుగుల విగ్రహం పెట్టి ఈ రోజున ఆయన దళితుల పట్ల ప్రేమేంటో చాటుకున్నాడు అన్నాడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అంబేద్కర్ స్టాచ్యూ ఒక చూపుడు వేలు కూడా తన గృహం వైపే చూపిస్తుంది. ఎందుకంటే దళితులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలకి, మీ అందరికీ నా కాన్స్టిట్యూషన్ పాటించేది అతనొక్కడే అని చెప్తుంది ఆ విగ్రహం. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ
పెద్ద మనుషులుగా చెప్పుకోబడే వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం పాటించకుండా వాళ్ళ సొంత విధాలుగా వాళ్ళ సొంత అవసరాల కోసం నా చెల్లి పట్ల చేసిన ఈ సెటిల్మెంట్ని ఈ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఏం చేస్తున్నారు? మీరు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ క్రమంలో 6 నెలలు ప్రెగ్నెన్సీ వచ్చిన ఒక డాక్టర్ అబార్షన్ చేసింది. ఒక 6 నెలల శిశువుని వీళ్ళు అన్యాయంగా చంపేశారు. వీరిపై చట్టపరమైన చర్యల కోసం నేను పోరాడుతున్నాను. కానీ ఇంత జరిగిన ఇన్సిడెంటు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు బయటకు రాకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక నుంచి అయినా నా యొక్క మీడియా మిత్రులు మీరందరూ సహకరిస్తే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందని నేను విన్నవించుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలి అంటే ఎంతో కొంత ఒక మీడియా సోదరులది పాత్ర అనేది అవసరం. కానీ ఈ విషయంలో మీడియా సోదరుల పాత్ర పూర్తిగా ఆ అమ్మాయికి మీరు సహకరిస్తే ఆ కుటుంబానికి ఆ మహిళకి న్యాయం జరుగుతుందని కోరుచున్నాను. ఎమ్మెల్యే ఉన్నాడు లోకల్గా, వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చింది. మీరు టికెట్ రేస్లో ఉన్నారా లేకపోతే మీరు అక్కడ నియోజకవర్గంలో తిరుగుతారా? ఏంటి సార్, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదా? అంటే మీరు చెప్పింది కరెక్ట్ అండి. టికెట్ రేస్ అనేది తీసి పక్కన పెట్టండి. టికెట్కి దీనికి సంబంధమే లేదు. నేనేం చెప్తానంటే మీరు దయచేసి గమనించండి. అక్కడ తిరువూరు నియోజకవర్గం ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం. ఒక దళితుడుగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్థానిక 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, ఇంతవరకు ఇది ఇంత జరిగినా కూడా ఒక దళితురాలు, ఒక మతిస్థిమితం లేని మహిళ పట్ల ఇంత ఘోరంగా జరిగినా కూడా అతను ఇంతవరకు ఆ కుటుంబాన్ని కానీ ఆ అమ్మాయిని కానీ పరామర్శించుకోకుండా మళ్ళీ 3వ సారి టికెట్ కావాలి అని చెప్పేసి అని అడిగే ఎమ్మెల్యే ప్రథమంగా నేను నిజంగా ఈ రోజున చాలా బాధాకరమైన విషయం. అతను వంతుగా ఆ కుటుంబానికి చిన్న సాయం కూడా లేదు. ఆ అమ్మాయిని పలకరింపు లేదు. ఆ అమ్మాయి కేసు పట్ల ఏం జరిగిందనే అధికారుల పట్ల స్పందన లేదు. ఏమీ లేకోకుండా అతను మళ్ళీ టికెట్ కావాలి, మళ్ళీ నేను ఎమ్మెల్యే అవ్వాలని కోరుకునే వ్యక్తి అతను. ఇంకొకటి ఏంటంటే ఆ తిరువూరు నియోజకవర్గంలో ఒక 3 దళిత మహిళలు కూడా నేను శాసనసభ్యులుగా ఆశావాహులుగా ఉన్నారు. దాంట్లో ఒక ఎక్స్ఎమ్మెల్యే ఉంది, ఒక లిట్ క్యాప్ డైరెక్టర్ ఉంది, ఒక ఐఏఎస్ గారి భార్య ఉంది. వీళ్ళందరికీ ఎలా డెవలప్ చేస్తారు వీళ్ళు? అంటే వీళ్ళకి శాసనసభలోకి వెళ్ళటం అధికారం, వీళ్ళకి పదవులు తప్ప నియోజకవర్గంలో ఉండే మహిళలు సమస్యల పట్ల వీళ్ళకి పని లేదు. ఇది ఒకటే నిదర్శనం. నేను నిజంగా చెప్తాను. వాళ్ళకి అక్కడ ఏమైపోయినా పర్వాలేదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే బీఫాము, వాళ్ళకి కావాల్సింది ఎమ్మెల్యే. ప్రజల పట్ల, ప్రజల యొక్క వాళ్ళ ఉండే ఈ యొక్క ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ వంతు వాళ్ళు సాయంగా ఇంతవరకు ఎవరు ఏమి చేయలేదు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, నాకు అన్నీ నచ్చితే అక్కడ నియోజకవర్గ ప్రజలు నన్ను తీసుకుంటారు శాసనసభ్యుడిగా, వాళ్ళు అంగీకరిస్తారు. లేదంటారా నేను ఇలాగే ఉండి నేను ఇలాంటి బడుగు బలహీన వర్గాలు అక్కడ ఉన్న ప్రజల కోసం నేను సేవ చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు బాధాకరం ఏంటంటే అతను ఎమ్మెల్యేగా ఆ కుటుంబాన్ని సందర్శించకపోవటము, సంబంధించిన అధికారులకి అతని ఆదేశాలు కానీ అతను ఏమీ చేయకోకుండా నా అన్న ప్రభుత్వానికి అతను చెడ్డ పేరు తీసుకొచ్చాడు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కొక్కిలిగడ్డ రక్షణనిధి అనే అతను స్థానికంగా 2 పర్యాములు ఎన్నికైన వ్యక్తి. అతను రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకి నేను పెయింట్ వేపిస్తుంటే వర్కర్స్ని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి. ఇంకా చెప్పుకోవాలి అంటే నేను రైతులకి ధాన్యం తడిసిపోతున్నాయి అని చెప్పేసి అని నా వంతు సాయంగా నేను వాళ్ళకి కప్పుకోవడానికి ఈ ప్లాస్టిక్ టార్పాలింగ్ పట్టాలు ఇస్తుంటే అక్కడికి వచ్చి కూడా అతను నన్ను బెదిరించి నాపై కేసులు పెట్టి నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఎక్కడ భయపడేది లేదు. నేను నా పార్టీ కోసం, నేను నా యొక్క నియోజకవర్గ ప్రజల కోసం నా వంతు కృషిగా నేను వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండి నేను వారి యొక్క కష్టాల్లో, వారి యొక్క అన్నిటిలో నేను వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడిగా వాళ్ళకి ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటానని నేను ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలుసుకుంటున్నాను. అంటే సార్ ఇప్పుడు ఆయన మీరు వైసీపీలో ఉన్నారు, మీరు టికెట్ రేసులు ఉన్నారని చెప్తారు. ఆయన మీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన తీరును తప్పుపడుతున్నారు కదా? ఆయన తీరు తప్పటే కాదండి. ఇప్పుడు ఆయన తెలుసు కదా, ఈ వార్త ఆయన తెలుసు కదా. మరి తెలిసినప్పుడు ఆయన 2 పర్యాయంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి, ఆయన స్పందించకపోవడం తప్పు పడుతున్నారు. ఆయన అసలు స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? ఏంటి కారణం? ఇతను అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న
మా యొక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో కుమ్ముక్కయ్యాడు, లేకపోతే ఎందుకు స్పందించాడు నేను అడుగుతున్నాను. ఇతనికి కావాల్సింది ఓట్లు పదవులు తప్ప అక్కడ ప్రజల యొక్క వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ కష్టాల్లో కానీ వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. ఇతను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ విధంగా లొంగిపోయాడు? డబ్బుల పరంగా లొంగిపోయాడా, లేకపోతే అటుపక్క ఏమన్నా ఇటుపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వకపోతే మేము ఇవ్వమో చెప్పి తెలిస్తే అటుపక్క ప్రయత్నాలు చేస్తున్నాడా అనేది ఆ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అతను రీసెంట్ గా మాకు అందిన వార్త ఏంటంటే అతను జనసేన పార్టీ నుండి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్టు మాకు తెలిసింది. అందుకని అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పట్టించుకోకుండా అతను వ్యవహారశీలు అనేది ఈ రోజున మా పార్టీ కానీ మా అందరూ ఆ నియోజకవర్గ ప్రజలందరూ తప్పుపడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో నేను అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలను వాళ్ళు ఆశీర్వదిస్తే నేను శాసనసభ్యునిగా ఎన్నికవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జస్ట్ నిన్న రీసెంట్ గా ఒక నోటీస్ ఇచ్చారు. కానీ సెటిల్మెంట్ చేసిన అక్కడ గ్రామ పౌరుడిగా చెప్పుకునే సర్పంచ్, అక్కడ మాజీ ఎక్స్-ఎంపీపీ వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మరి పోలీసులు ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోలీసులు ఎన్నో కేసులు ఛేదించారు. ఎంతో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలనలో ఎన్నో చాలా అభివృద్ధి చేశారు, ఎన్నో ఇచ్చేసారు. ఆ కేసు విషయంలో పోలీసులు ఎందుకు వెనకబడుతున్నారు? నా మీద కేసులు కడటానికి అయితే పోలీసులు చేశారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఎన్టీఆర్ జిల్లా పోలీసులకి, నేను రాజశేఖర విగ్రహాలు పెయింట్ వేయిస్తుంటే నా వర్కర్స్ ని చంపడానికి ప్రయత్నం చేస్తే నేను కంప్లైంట్ ఇచ్చాను. మీడియా ముఖంగా మీడియా సోదరుల సమక్షంలో కంప్లైంట్ ఇచ్చాను. కానీ అది కూడా కంప్లైంట్ ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా అక్కడ పోలీసులు ఈ యొక్క ఎమ్మెల్యేకి ఎలా పనిచేస్తున్నారు అనేది ఇది ఒకటే నిదర్శనం. నేను అభివృద్ధిలో భాగంగా నేను నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి నన్ను 2 సార్లు ఎప్పటికీ పోలీసులు నన్ను ఆపారు. నన్ను ఆపి ప్రివెంటివ్ అరెస్ట్ కింద నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నన్ను నానా ఇబ్బందులు చేస్తున్నారు. అయినా నేను భయపడేది లేదు. నేను రాష్ట్ర ప్రజల ఉపయోగం కోసం నేను ఎంతైనా ఎన్ని కేసులు పెట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కుటుంబ సభ్యులు బయటకు రావట్లేదు, ఎమ్మెల్యే వాళ్ళ మీద ప్రభావం ఉందా సార్? ఇప్పుడు అదే మీరు దయచేసి గమనించండి, ఈ ఎమ్మెల్యే ఇంతవరకు సందర్శించలేదు సార్. వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళకి ఏమి ఇచ్చేయలేదు. కనీసం అలా జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఎంతో కొంత ఇతను అభయాస్తం ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. ఇంతవరకు ధైర్యం ఇవ్వలేదు. మరి అక్కడ అక్కడ రాజకీయాల వల్ల లోకల్ ఉండే ప్రెజెన్స్ వల్ల వాళ్ళు భయపడిపోయి ముందుకు రావట్లేదు. ఎందుకు అంటే ఆ అమ్మాయి మతిస్థిమితం లేని పాప, వాళ్ళ ముందు ఒక తమ్ముడు, అతను బయటికి రావాలి అంటే అతను ఏమి చేస్తారని ప్రాణ భయంతో అతను చచ్చిపోతున్నాడు. అతను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇంకొకటి, సెప్టెంబర్ 19వ తారీఖున అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయితే అక్టోబర్ 31వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరి ఈ గ్యాప్ ఏమైంది? పోలీసులు ఏం చేశారు? ఇప్పుడు ఈ సమస్య అనేది అక్కడ ఉండే హాస్పిటల్లో డాక్టర్ నిర్ధారించారు 6 నెలల ప్రెగ్నెన్సీ అని. నిర్ధారించినప్పుడు సంబంధించిన ఆశా వర్కర్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, సంబంధించిన అంగన్వాడీ టీచర్ కి వెళ్తుంది, వాలంటీర్కి వెళ్తుంది, గ్రామ మహిళా పోలీసు ఆమెకి వెళ్తుంది, అక్కడ మరి విఆర్ఓకి వెళ్తుంది. వీళ్ళందరూ ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఈ అమ్మాయి పట్ల?